సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనేను. ఈడ రాయబడిన మాట యేసును గురించి ఏమంటే, తన ప్రజలు వారి పాపములో నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. కనుక ఈ వాక్యం వినేటువంటి మనలను ఏ పాపంలో మనము, బైబిల్ ఏమంటుందంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక పాపం కారణంగా సర్వలోకము దేవుని శిక్షలో, దేవుని కోపం మనుషుల మీద ఉన్నది, దేవుని ఉగ్రత కిందన ఉన్నారు, దేవునికి శత్రువులై ఉన్నారు, దేవునికి దూరస్తుడుగా మనిషి మారిపోయినాడు. అలాంటి ఏ పాపంలో మనం చిక్కులుకునేసినామో, పాపానికి అమ్మబడి శరీర సంబంధిగా అనగా దేవునికి విరోధంగా జీవిస్తూ, దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ చేస్తూ వచ్చినాం. ఏ పాపంలో మనం చిక్కులుకునేసినామో, పాపం చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు అన్నాడు. కనుక పాపానికి మనం దాసులైపోయినాం, పాపంలో మనం చిక్కులుకునేసినాం. మరియు అలాంటి మనము పాపం ద్వారా కలిగే శిక్షను మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుకనే యేసుకి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. తప్పిపోయిన దానిని రక్షించడానికి వచ్చాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినాడు. ఇలాగ తప్పిపోయిన మనలను రక్షించడానికి వచ్చాడు. ఏ పాపంలో మనము చిక్కులుకునేసినామో ఆ పాపానికి యేసు క్షమించే అధికారం ఉంది. మనం ఆయన ప్రజలం గనుక పాపములో నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మరియు అదేవిధంగా నీ జీవితంలో ఏ పాపంలో నువ్వు చిక్కులుకునేసినావో, ఎప్పుడైతే మన పాపానికి పరిహారం కోసం యేసు శరీరమందు శిక్ష విధించబడింది, నీ పాపానికి పరిహారము చేయబడింది, యేసు సిలువలో నీవు చేసిన పాపానికి శిక్ష భరించుకున్నాడు. లేఖనాల ప్రకారం నీ పాపాల కోసం ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన మృతుల్లో లేపడ్డాడు. ఈ మాటలు నువ్వు అంగీకరిస్తే, ఒప్పుకుంటే, యేసు దగ్గర నీ పాపాలను ఒప్పుకుంటే, ప్రభువు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి నేను పవిత్రులుగా చేస్తుంది. ఆయన ప్రజలమైన మనము ఆ పాపంలో నుండి ఆయన మనలను రక్షిస్తాడు.